నవంబర్ 26న 2024 ఐపీఎల్కి సంబంధించి 10 టీమ్స్ రిటైన్ మరియు రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్ట్ రాగా ఇందులో ఆర్సీబీ టీం 17 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోగా 11 ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. అలాగే ట్రేడ్ ద్వారా 2 ప్లేయర్స్ని తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుండి మయాంక్ డాగర్ని, ముంబై ఇండియన్స్ టీం నుండి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ని 17.50 crores పెట్టి కొనుక్కుంది. ప్రజెంట్ 2024 మినీ యాక్షన్ కోసం ఆర్సీబీ వద్ద 23.25 crores పర్స్ అమౌంట్ ఉంది. ఓవరాల్గా 6 స్లాట్స్ అవైలబుల్ ఉండగా ఓవర్సీస్ స్లాట్స్ 3 అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం 2024 మినీ యాక్షన్ కోసం ఆర్సీబీ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రతి సీజన్లో లాగా ఈ సీజన్లో కూడా ఆర్సీబీ బ్యాటింగ్లో ఫఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, రజత్ పాటీదార్, దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్సీబీ అయితే బౌలింగ్లో ప్రజెంట్ వీక్గా కనిపిస్తుంది. రీసెంట్గా ఆర్సీబీ హర్షల్ పటేల్, జోస్ హేజిల్వుడ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా లాంటి బౌలర్స్ని రిలీజ్ చేసింది. సో ఈ యాక్షన్లో ఆర్సీబీ మ్యాక్సిమం ఓవర్సీస్ పేస్ బౌలర్స్తో పాటు డెత్ ఓవర్లో బౌలింగ్ వేసే ఇండియన్ బౌలర్, అలాగే ఒక క్వాలిటీ స్పిన్నర్ మరియు ఒక ఇండియన్ ఆల్రౌండర్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కోసం ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆర్సీబీ మినీ యాక్షన్లో ట్రై చేసే కొందరు ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 మిచెల్ స్టార్క్. చాలా గ్యాప్ తర్వాత మిచెల్ స్టార్క్ ఐపీఎల్ రిటర్న్ చేయనున్నాడు. ఈ ఆసీస్ పేసర్ ఐపీఎల్లో కేవలం 2 సీజన్స్ మాత్రమే ఆడాడు. 2014 మరియు 2015 ఐపీఎల్ సీజన్స్లో ఆర్సీబీ తరపున 13 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 6.76 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు. 2024 ఐపీఎల్ మినీ యాక్షన్లో ఆర్సీబీ బై చేసే లిస్టులో స్టార్క్ ముందుంటాడు. ఎందుకంటే స్టార్క్ డెత్ ఓవర్స్లో యార్కర్స్తో అద్భుతంగా బౌలింగ్ వేసి రన్స్ కంట్రోల్ చేస్తాడు. అలాగే స్టార్క్కి ఉన్న ఎక్స్పీరియన్స్కి టీంలోకి తీసుకుంటే బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెంబర్ 2 కార్తిక్ త్యాగి. గత 2 సీజన్స్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన కార్తిక్ త్యాగిని 2024 ఐపీఎల్ మినీ యాక్షన్ కోసం ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసింది. ఎస్ఆర్హెచ్ వద్ద చాలా పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం వల్ల ప్రీవియస్ 2 సీజన్స్ నుండి త్యాగికి ఎస్ఆర్హెచ్ టీంలో ఎక్కువగా ఆడే ఛాన్స్ రాలేదు. 2022 ఐపీఎల్లో 2 మ్యాచెస్ మాత్రమే ఆడగా 2023 ఐపీఎల్లో 3 మ్యాచెస్ ఆడాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 19 మ్యాచెస్ ఆడిన త్యాగి 15 వికెట్స్ తీశాడు. రీసెంట్గా డొమెస్టిక్లో అద్భుతంగా రాణించిన కార్తిక్ త్యాగిని ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. సిరాజ్కి తోడుగా త్యాగిని ఆర్సీబీ తీసుకుంటే పవర్ ప్లేలో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెంబర్ 3 అడిల్ రషీద్. హై ప్రైస్ పెట్టి కొనుక్కున్న వనిందు హసరంగాని 2024 మినీ యాక్షన్ కోసం ఆర్సీబీ రిలీజ్ చేయడంతో ప్రజెంట్ ఆర్సీబీకి ఒక క్వాలిటీ స్పిన్నర్ కావాలి. దీనికి ఇంగ్లాండ్ స్పిన్నర్ అడిల్ రషీద్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఇంగ్లాండ్ టీంకి మెయిన్ స్పిన్నర్గా ఉన్న రషీద్ 2023 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున కేవలం 2 మ్యాచెస్ మాత్రమే ఆడి 2 క్రూషియల్ వికెట్స్ తీశాడు. హసరంగాని రిలీజ్ చేశాక స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేయడానికి చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న అడిల్ రషీద్ని ఆక్షన్లో ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 షారుఖ్ ఖాన్. ఆర్సీబీ గత సీజన్లో టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, ఫఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి డేంజరస్ బ్యాటర్స్ ఉన్న రజత్ పాటీదార్ ఇంజురీతో రూల్డ్ అవుట్ అవ్వడంతో మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా కనిపించేది. సో ఈసారి పాటీదార్ కూడా బ్యాక్ రావడంతో పాటీదార్కి తోడుగా షారుఖ్ ఖాన్ని తీసుకుంటే ఫినిషర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. షారుఖ్ ఖాన్ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచ్లు ఆడగా 135 స్ట్రైక్ రేట్తో 426 పరుగులు చేశాడు. షారుఖ్ ఖాన్ కోసం ఈసారి ఆర్సీబీతో పాటు లోకల్ టీం సిఎస్కే కూడా పోటీ పడే ఛాన్స్ ఉన్నాయి. నెంబర్ 5 శార్దుల్ ఠాకూర్. గత సీజన్లో కేకేఆర్కి ఆడిన శార్దుల్ ఠాకూర్ని 2024 మినీ యాక్షన్ కోసం హై ప్రైస్ ఉన్న కారణంగా కేకేఆర్ రిలీజ్ చేసింది. ఠాకూర్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా వేయగలడు కాబట్టి ఆర్సీబీ తీసుకుంటే లోయర్ ఆర్డర్ స్ట్రాంగ్ అవడంతో పాటు బౌలింగ్లో కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్ పెరుగుతాయి. 2018 నుండి 2021 ఐపీఎల్ వరకు ధోని క్యాప్టెన్సీలో ఆడిన ఠాకూర్ బ్రిలియంట్గా రాణించిన సిఎస్కే నుండి రిలీజ్ అయ్యాక అదర్ ఫ్రాంచైజీస్కి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాడు. బట్ శార్దుల్ ఠాకూర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ బౌలింగ్ కూడా ఇస్తాడు కాబట్టి ఈ మినీ యాక్షన్లో ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ 5 ప్లేయర్స్తో పాటు ముంబై రిలీజ్ చేసిన హృతిక్ షోకిన్, అలాగే ముజీబుర్ రెహమాన్, గిరాల్ కోహ్లీ, రాచిన్ రవీంద్ర, డానియల్ శామ్స్ లాంటి ప్లేయర్స్ని కూడా ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఆర్సీబీ ఏ ప్లేయర్స్ని మినీ యాక్షన్లో టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.